అందరికీ నమస్కారం. జ్యోతిబా పూలే జూనియర్ కాలేజ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంపీసీకి సంబంధించి మరి బైపీసీ సంబంధించి ఎగ్జామ్ 28వ తారీఖు జరిగింది. దానికి సంబంధించిన ఇది క్వశ్చన్ పేపర్, మరి దీనికి సంబంధించిన ఆన్సర్స్ కీ కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. దీని తర్వాత అలాగే బైపీసీకి సంబంధించి కూడా, అంటే ఎంపీసీ బైపీసీలో బయాలజీ సబ్జెక్టు వేరు, తర్వాత మ్యాథ్స్ సబ్జెక్టు మాత్రం వేరువేరుగా వస్తుంది. మిగతా అన్నీ కూడా ఈ బైపీసీ కూడా సేమ్గా ఉంటుంది. బైపీసీలో కూడా ఫిజికల్ సైన్స్, ఇంగ్లీషు ఇవన్నీ కామన్గా ఉంటాయి. కాబట్టి ఈ బైపీసీకి సంబంధించి ఓన్లీ బయాలజీ తర్వాత నెక్స్ట్ వీడియోలు చెప్తాను. ఇప్పుడు కేవలం ఈ ఎంపీసీకి సంబంధించిన 150 బిట్స్ మొత్తం కూడా మీకు ఆన్సర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బైపీసీలో బయాలజీ సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది క్వశ్చన్ పేపర్ బుక్లెట్ బీకి సంబంధించింది. ముందులో మ్యాథమెటిక్స్ ఫస్ట్లో ఉంది. మీరు క్వశ్చన్కు ఆన్సర్స్ని మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మ్యాథమెటిక్స్లో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నాట్ వర్కింగ్ పెన్స్ ఇన్ ఏ లాట్ 600 ఈజ్ ఇట్లా క్వశ్చన్ ఉంది. మీకు ఒక బాక్స్లో 600 పెన్నులు, అందులో పని చేయని పెన్నుల సంభావ్యత ఇవ్వడం జరిగింది. పని చేయని పెన్నుల సంఖ్య అడిగండి. ఇది 75 కరెక్ట్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ ఆఫ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్ ఈజ్ ఇది 1 వస్తుంది. తర్వాత 2 డైసెస్ అన్నాడు. 2 పాచికలు, ఒకటి ఎరుపు మరి ఒక తెలుపు. దీనికి సంబంధించిన ఆన్సర్ 1/6. అంటే పూర్తిగా క్వశ్చన్ చదివి మరి ఆన్సర్ చెప్పుకుంటూ పోతే సమయం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి నేను జస్ట్ మీకు ఆన్సర్స్ మరి చెప్పుకుంటూ పోతాను. మీ ఆన్సర్స్ని మీ క్వశ్చన్ పేపర్లో మీరు టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ఆఫ్ 0.12, 0.1 వీటిని ఆన్సర్ కనుక్కుంటే ఏ కరెక్ట్ ఆన్సర్ 0.2058. నెక్స్ట్ 5th క్వశ్చన్ ద మోడ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 0 డిగ్రీ కాస్ 0 అండ్ ఇట్లా దీనికి సంబంధించిన ఆన్సర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద పెరిమీటర్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ 30 cm and 20 cm respectively. If one side of the first triangle is 12 cm, then the corresponding side of the second triangle అన్నప్పుడు ఇది రెండవ త్రిభుజం యొక్క సంబంధిత భుజము 8 cm కరెక్ట్ ఆన్సర్. అంటే రెడ్ పెన్తో మీకు మార్క్ చేసింది కరెక్ట్ ఆన్సర్. మిగతాది జస్ట్ అది విద్యార్థి పెట్టడం జరిగింది. ఏ పర్సన్ ఆఫ్ 1.6 మీటర్ టాల్ కాస్ట్ 1 మీటర్ షాడో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ హైట్ ఆఫ్ ద ఈ ల్యాంప్ పోస్ట్ అన్నప్పుడు దీని ఆన్సర్ 4.95 మీటర్స్ కరెక్ట్ ఆన్సర్, అంటే డి. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వూజ్ లెంత్ ఆఫ్ సైడ్స్ ఆర్ 12 మీటర్, 9 మీటర్ అండ్ 15 మీటర్స్ అన్నప్పుడు ఇది 54 స్క్వేర్ మీటర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ యొక్క విలువ ఏ విలువ వద్ద 5/6 ఎక్స్ అనే సంభావ్యత కలిగి ఉంటుంది. ఇది 8 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెన్ ఆఫ్ సర్టన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని కొన్ని సంఖ్యల సగటు ఇవ్వడం జరిగింది. ప్లస్ సంఖ్య ఎంచే భావించి ఎన్ కలపగా తర్వాత వచ్చే సగటు అన్నప్పుడు a/m + n అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్లో ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్నాడు. ఎక్స్ వాల్యూ 9, వై వాల్యూ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ కాస్ ఏ అన్నప్పుడు 1,0. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ అని అడిగిండు. ఇక్కడ వీటికి సంబంధించి ఆన్సర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. ఇక్కడ కూడా దీనికి సంబంధించి శీర్షము సి వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ఏబీసీలో కాస్ a + b + sin a + b అన్నప్పుడు ఇది 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ కాస్ a/sin b = n అండ్ కాస్ a/sin b = m అన్నప్పుడు ది వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ b అన్నప్పుడు ఇది n² + m². నెక్స్ట్ 16th క్వశ్చన్ ఇక్కడ 6 వ్యాసార్థం గల ఘనగోళను కరిగించి 6 ఎత్తుగల శంకు ఆకారంలోకి చేయబడిన ఆ శంకు యొక్క భూ వ్యాసార్థం అనే 2r అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ టాంజెంట్స్ కెన్ యూ డ్రా టు ఎ సర్కిల్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అన్నప్పుడు ఇది ఇన్ఫినిట్ అనంతం. నెక్స్ట్ 2 సర్కిల్స్ ఆఫ్ రేడియో 10 cm అండ్ 7 cm టచెస్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ అన్నప్పుడు ఇది దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్ ఈజ్ 3 cm. నెక్స్ట్ 19 ఒక స్తూపం మరియు శంకు సమాన వ్యాసార్థములు మరియు సమాన ఎత్తులను కలిగి ఉన్నాయి. వాటి ఘన పరిమాణాల నిష్పత్తి అన్నప్పుడు 3:1. నెక్స్ట్ సెట్ ఏ అని దీనికి సంబంధించిన మెనీ సబ్సెట్స్ ఆర్ దేర్ అన్నప్పుడు ఇది ఆన్సర్ 8 కరెక్ట్. ఉపసమితుల సంఖ్య 8. నెక్స్ట్ 3 సంఖ్యలు 3:4:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు ఎల్సిఎం ఇవ్వడం జరిగింది. ఆ 3 సంఖ్యల హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఇది 40 అనేది కరెక్ట్ ఆన్సర్. 4 మెటల్ రాడ్స్ ఆఫ్ లెంత్ 78.104 cm ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి కనిష్ట ముక్కల సంఖ్య అన్నప్పుడు ఇక్కడ 36 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ఎక్స్ ఇఫ్ 2 log 5 + 1/3 ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ 25 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ log 10 5 = 0.698 ఇది దీనికి సంబంధించి ఆన్సర్ మనకు 2.175 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇఫ్ a = 1 2 3 b = సంథింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏది సత్యం అన్నాడు, ఇది బి సబ్సెట్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి ఏ అన్నాడు. ఇది వీటికి సంబంధించి కనుక్కున్నప్పుడు ఆన్సర్ 5, 6.
నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ అన్నప్పుడు ఇక్కడ ఫర్ ఎనీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఏదైనా బేసి ధన పూర్ణాంకము. 28 సంబంధించి ఆన్సర్ 5/3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 29 ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ AX4 ఇట్లా దీనికి సంబంధించి ఏమొస్తుందంటే A ప్లస్ C ప్లస్ E ఈజ్ ఈక్వల్ B ప్లస్ D అనేది కరెక్ట్ ఆన్సర్ D. ద పాలినామినల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 హ్యాజ్ అన్నప్పుడు ఇక్కడ 2 లీనియర్ ఫ్యాక్టర్స్, 2 సరళ కారణాంకాలు. 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ డాష్ డాష్ ప్లస్ 80 అన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ 1640A. ఇఫ్ లాగ్ 2 ప్లస్ 1/2 ఇది దీనికి సంబంధించి ఆన్సర్ A ఈజ్ ఈక్వల్ టు B అనేది కరెక్ట్ ఆన్సర్. 3√3 5√3 ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించింది కామన్ డిఫరెన్స్ అనేది ఇది 2√3 అనేది కామన్ డిఫరెన్స్. ద 11th టర్మ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ -360 ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి -3.2 టు ద పవర్ ఆఫ్ 10 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 31 to 60 అన్నప్పుడు 1365 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇన్ జీపీ 10th టర్మ్ ఈజ్ 9 and 4th term is 4, then is the 10th term అన్నప్పుడు ఇది ఆన్సర్ 6 అనేది కరెక్ట్ ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ అన్నప్పుడు దీన్ని ఇన్ఫినిటివ్ అనంతము. ఇఫ్ ద పాయింట్స్ A00B and 11 are collinear then A plus B అన్నప్పుడు AB అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ త్రిభుజం ABC వైశాల్యం 64 చదరపు యూనిట్లు. త్రిభుజం యొక్క భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడిన త్రిభుజం DF వైశాల్యం అన్నప్పుడు 16 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ రేఖ AB యొక్క వాలు 1/3 అయినా ABకి లంబంగా ఉన్న రేఖ వాలు -3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ A1x B1y ఇది ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఏకైక సాధనం ఉండొచ్చో ఇది ఏంటిది అనేది A1/A2 ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు B1/B2. నెక్స్ట్ 42 ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ P ఇన్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నప్పుడు ఇది ఆన్సర్ 6 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ గార్డెన్ ఈజ్ 36 cm, లెంత్ 4 meter, దెన్ ఇట్స్ విడ్త్ ద లెంత్ ఆఫ్ ద గార్డెన్ ఈజ్ అన్నప్పుడు 20 meters. కామన్ ఫ్యాక్టర్ ఫర్ ద పాలినామియల్స్ అన్నప్పుడు ఇది ఆన్సర్ x-1 అనేది కరెక్ట్ ఆన్సర్. రేఖ x ప్లస్ y ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0ను x అక్షం ఖండించు బిందువు అన్నప్పుడు -c,0. వర్గ సమీకరణాలు x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 మరియు ఇవి కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే a ఈజ్ ఈక్వల్ టు b అనేది అవుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ a ఈజ్ ఈక్వల్ b a. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రేటిక్ ఈక్వేషన్ ఇక్కడ దీనికి సంబంధించి ఆన్సర్ 10 వస్తుంది వర్గ సమయం యొక్క విచక్షణ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ AP కింది వాటిలో అంకశ్రేణి లేదు అన్నది 4, 16, 64. నెక్స్ట్ కింది వాటిలో అమెరికాలో లేనిది అన్నాడు ఇక్కడ 10, 100, 10,000. నెక్స్ట్ సహజ సంఖ్యల వర్గాల మరియు గణాల మొత్తానికి మొట్టమొదటిగా సూత్రాన్ని అందించిన వారు ఆర్యభట్ట. నెక్స్ట్ ఇది ఫిజికల్ సైన్స్, ఇది బైపీసీ వాళ్ళకు కూడా కామన్గా ఉంటుంది. నెక్స్ట్ బైపీసీ కూడా నేను బయాలజీ చేసేటప్పుడు మీరు ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ద ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ డిపెండ్స్ అని అన్నప్పుడు దీని ఆన్సర్ ABC అండ్ D. నెక్స్ట్ ద SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నప్పుడు ఇది వెబర్, అయస్కాంత అభివానికి SI కులమానము. తర్వాత స్టేట్మెంట్ X ఇవ్వడం జరిగింది, మన Y ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఆన్సర్ 2 వాక్యాలు సరైనవి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నో ఫోర్స్ వర్క్ ఆన్ ద కండక్టర్ క్యారింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ అన్నాడు. దీనికి సంబంధించి అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఉన్నప్పుడు అనేది కరెక్ట్ ఆన్సర్, ప్యారలల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ ఇండక్షన్ స్టవ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపుల్, ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్, విద్యుదయస్కాంత ప్రేరణ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ఇక్కడ దండాయస్కాంతం అంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఉద్భవించే అయస్కాంత క్షేత్రం ఏకరీతిగా ఉండదు అనేది కరెక్ట్. నెక్స్ట్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫర్ విచ్ మ్యాగ్నిఫికేషన్ ప్రొడక్ట్ బై కాన్కేవ్ మిర్రర్ 1 విల్ బీ అన్నప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రత కేంద్రము. నెక్స్ట్ ఇక్కడ విచ్ సిచ్యువేషన్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అన్నాడు. దీనికి సంబంధించింది 3 and 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25 సెంటీమీటర్ల నాభ్యంతరం గల ఒక పుటాకార దర్పణంలో తన ప్రతిబింబమును చూసుకోదలిచిన వ్యక్తి దర్పణమునకు ఎంత దూరంలో నిలబడాలన్నప్పుడు 20 centimeters. నెక్స్ట్ పుటాకార దర్పణం నుండి 16 సెంటీమీటర్ దూరంలో ఉన్న వస్తువుకు ప్రతిబింబం 8 సెంటీమీటర్ దూరంలో ఏర్పడిన ఆవర్తనం -0.5.
నెక్స్ట్ ఏ అనే ఒక మూలకం ACl4ను ఏర్పరచు అయితే ఆ మూలకం వేలెన్సీ కక్షలో ఉండే ఎలక్ట్రాన్లు 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 281 అండ్ 287 ఆర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. A and B ఎలిమెంట్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ మాలిక్యూల్. ఇట్స్ ఫార్ములా ఈజ్ AB. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తే C అంటే A2 B1 C4 D3 ఇది మరి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ C. ద హైబ్రిడైజేషన్ ప్రజెంట్ ఇన్ డైమండ్ ఈజ్ ఇక్కడ ఆన్సర్ sp2 అంటే B కరెక్ట్ ఆన్సర్. ద యూస్ ఆఫ్ నానో ట్యూబ్స్ ఆర్ ఇక్కడ 1 2 అండ్ 3 అంటే C కరెక్ట్ ఆన్సర్. నానో నాలుకల ఉపయోగం అన్నప్పుడు. ద IUPAC నేమ్ ఇది C కరెక్ట్ ఆన్సర్. 4-amino 3-hydroxy butonic acid. నెక్స్ట్ 67 ఇక్కడ స్టేట్మెంట్ XY ఇవ్వడం జరిగింది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అనేది 2 వాక్యాలు సరైనవి అంటే A. నెక్స్ట్ A డబుల్ కన్వెక్స్ లెన్స్ ద్వికుంభాకార కటకము ఇది దీనికి సంబంధించి +R అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ మైక్రోస్కోప్ బికాజ్ ఇది B కరెక్ట్ ఆన్సర్. ఇది ఆవర్జిత మిథ్యా ప్రతిబింబాన్ని వస్తుతలంలో ఏర్పరచును. ఏ పర్సన్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఎ రివర్ ఎఫిష్ ఇన్సైడ్ వాటర్ విల్ సీ ద పర్సన్ టు బీ అన్నప్పుడు టాలర్. మరి నీటిలో ఉన్న చేపకు ఒడ్డున ఉన్న వ్యక్తి మరి పొడవుగానే కనిపిస్తాడు. 71 ద మోల్ రేషియో ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ లిబరేటెడ్ డ్యూరింగ్ ద ఎలక్ట్రోలిసిస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇది ఆన్సర్ 1:2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అన్నప్పుడు ఇది C అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ చేంజ్ ఇది ఫిజికల్ చేంజ్ కానిది అన్నప్పుడు ఇంధన వాయువు దహనం చెందుట కంబషన్ ఆఫ్ LPG. మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్ అన్నప్పుడు 5 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ XY ఇక్కడ మ్యాచింగ్ ఉంది. ఇది A కరెక్ట్ ఆన్సర్. A3 B1 C4 D2. మరి నెక్స్ట్ 76 ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది కరెక్ట్. మరి దేని కలపడం వల్ల చర్యను తిరోగామి చర్యగా మార్చవచ్చు అన్నప్పుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ కూడా ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ ఈ 2 మరియు 4 స్టేట్మెంట్ ఇది కరెక్ట్. నెక్స్ట్ 78 ద కలర్ అపియరెన్స్ డ్యూరింగ్ ద రియాక్షన్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది అన్నప్పుడు ఇది నీలి ఆకుపచ్చ బ్లూయిష్ గ్రీన్. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కాస్టిక్ పొటాష్ అన్నప్పుడు ఇది KOH రసాయనిక సాంకేతికం కాస్టిక్ పొటాష్కు. నెక్స్ట్ సోడియం క్లోరైడ్ ప్రోడక్ట్ నెక్స్ట్ స్ట్రాంటియం క్లోరైడ్స్ ప్రొడ్యూసెస్ డాష్ కలర్ ఫ్లేమ్ అన్నప్పుడు బ్లూ కలర్. నెక్స్ట్ 80 స్ట్రాన్షియం క్లోరైడ్ ఈ రంగు మంట ఇచ్చినప్పుడు ఎరుపు రెడ్ కలర్. నెక్స్ట్ ఏ లెమన్ కెప్ట్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అపియర్స్ టు బి ఏ బిగ్గర్ దాన్ ఇట్స్ యాక్చువల్ సైజ్ డ్యూ టు మరి దేనివల్ల అది అన్నప్పుడు ఇది వక్రీభవనం వల్ల అది మనకు పెద్దగా కనిపిస్తుంది. ఫర్ ఎనీ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హెల్తీ హ్యూమన్ ఐ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఫిక్స్డ్ 2.5 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎసెర్షన్ A మరియు రీజన్ R ఇవ్వడం జరిగింది. ఇక్కడ బోత్ A and R ట్రూ. నెక్స్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రెయిన్ డ్రాప్స్ డిసపియరింగ్ సన్లైట్ ఎట్ అన్ యాంగిల్ బిట్వీన్ 40 degrees and 42 degrees అన్నప్పుడు ఇది వీ కెన్ అబ్జర్వ్ విబ్జ్యూర్ సప్తవర్ణాలు చూస్తాము. నెక్స్ట్ 85 తెల్లని కాంతి గాజు పట్టకంలో ప్రసరించినప్పుడు కనిష్ట వక్రీభవనానికి గురయ్యే రంగు ఎరుపు అంటే రెడ్ కలర్. ఏ స్టూడెంట్ సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ రో ఆఫ్ ద క్లాస్ రూమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రీడ్ ఇక్కడ దీనికి సంబంధించింది హ్రస్వ దృష్టి మయోపియా. మరి నల్లబల్లపై వ్రాసిన దాన్ని స్పష్టంగా చూడలేకున్నచో అది హ్రస్వ దృష్టి అని మనం గుర్తించాలి. నెక్స్ట్ కీపింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సర్క్యూట్ ఈజ్ డబుల్డ్ ద కరెంట్ విల్ బికమ్ హాఫ్ ఇక్కడ సగం అవుతుంది. నెక్స్ట్ 88 1.09 ఓం అనేది కరెక్ట్ ఆన్సర్. సమాంతరం కలిపినప్పుడు ఫలిత నిరోధమే ఇది వస్తుంది. వీటిని ఇట్లా కలిపినప్పుడు 2 4 6 కలిపినప్పుడు. నెక్స్ట్ మ్యాచింగ్ చేస్తే ఇది C కరెక్ట్ ఆన్సర్. 1B 2A 3D 4C అనేది మనకు ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 90 చూసినట్టయితే 6V ఘటానికి 360 ఓం విద్యుత్ బల్బు కలపబడినచో విద్యుత్ వినియోగం 0.1 watts. ద నంబర్ ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ప్రజెంట్ ఇన్ బోర్స్ థర్డ్ ఆర్బిట్ అన్నప్పుడు ఇది 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ద ఎలిమెంట్ విత్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ M shell ఈజ్ అనేది అల్యూమినియం Al అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. సబ్షెల్ నెంబర్ ఆఫ్ డీజెనరేట్ ఆర్బిట్స్ అన్నప్పుడు ఇక్కడ A2, B3, C4, D1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద valence electron configuration of an electron for the following quantum numbers అన్నప్పుడు 4s2 అనేది ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ M అనే మూలకపు పరమాణువు విన్యాసం 284 అయిన విస్తృత పట్టికలో M ఉండదగు స్థానం అంటే ఇది 14వ స్థానం, 14వ గ్రూపు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ పీరియడ్ ఆఫ్ 4 ఆఫ్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ నెంబర్ 18 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గరిష్ట రుణ విద్యుదాత్మకత కలిగిన ఉన్న మూలకపు వేలెన్స్ ఎలక్ట్రాన్ విన్యాసము ns2 np5. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అన్నప్పుడు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ హ్యాస్ 15 కాలమ్స్ అనేది ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెండలీఫ్ ఊహించిన అల్యూమినియం తర్వాత కాలంలో ఈ మూలక ధర్మాలతో సరిపోయింది ఇది గాలియం. నెక్స్ట్ 100 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ కాషన్ బై అన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ బోత్ 2 and 4 సరిగానిది బోత్ 2 and 4. నెక్స్ట్ చూసినట్టు ఇంగ్లీష్ ఇది కూడా ఎంపీసీ బైపీసీ వల్ల కామన్గా ఉంటుంది. ఇక్కడ లెర్నింగ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ద 104. ఇక్కడ ఖాళీలు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఫస్ట్ దాంట్లో ఇక్కడ మోస్ట్ అని వస్తుంది, తర్వాత సెకండ్ 102 అనే కాలంలో లైక్, నెక్స్ట్ 103 సి అంటే దట్, నెక్స్ట్ 104 విచ్, 105లో అన్లెస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. 106 చూసినట్టయితే ద ఫ్రేజ్ యువర్ ఫెయిత్ఫుల్లీ, యువర్ ఒబీడియంట్లీ ఎట్సెట్రా ఆర్ కాల్డ్ లీవ్ టేకింగ్. మై టీత్ లైక్ ఎ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ అన్నప్పుడు ఇది సిమిలే. యాజ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అన్నాడు. ఇక్కడ అడ్జెక్టివ్ని మనం కంపౌండ్ చేస్తే మనకు క్లియర్ సైటెడ్, వెల్ రెడ్, కర్లీ హెయిర్. కాబట్టి A2, B3, C1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109 ఫైర్ రింగ్ ద అలారం బెల్ అంటే ఇది ఇన్ కేస్ ఆఫ్ అని వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద అలారం బెల్. నెక్స్ట్ ఈజ్ ద బోనఫైడ్ స్టూడెంట్ ఆఫ్ అవర్ స్కూల్ అన్నప్పుడు ఏ జెన్యూన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సావిత్రి లెఫ్ట్. ఇక్కడ ద వరల్డ్ ఇన్ 1981 లీవింగ్ అండ్ ఎన్వీడ్ అండ్ అన్సర్ప్రాస్డ్ అని ఇది వస్తుంది. ద అండ్ కరెక్ట్ ఆన్సర్. ద పాటర్ హర్డ్ ఇక్కడ ద వాయిస్ ఆఫ్ ఏ ఉమెన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాస్ మేడ్ అస్ లైక్ దిస్ అనేది బి కరెక్ట్ ఆన్సర్. ద హౌస్ అక్రాస్ ద రోడ్ క్యారీడ్ ఏ నేమ్ బోర్డ్ అని ఏ కరెక్ట్ ఆన్సర్. వై స్పెండ్ అన్నెసెసరీలీ ఆన్ ఏ స్టోర్డ్ హౌస్ అనేది కరెక్ట్ ఆన్సర్. వన్ డే ఆల్ ద టీచర్స్ వర్ టాకింగ్ అబౌట్ సునీత. వర్ టాకింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ. వుడ్ యూ ఓపెన్ ద విండోస్. దిస్ ఈజ్ ఏ రిక్వెస్ట్ అది. ఇఫ్ యూ హీట్ ద గ్యాస్ ఇట్ ఎక్స్పాండ్స్. ఇది మామూలుగా యూనివర్సల్ ట్రూత్ కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ఎస్ టు ద వర్బ్. ఎక్స్పాండ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టు ప్లీజ్ పుట్ అవుట్ ద ఫైర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద వర్డ్ బిబ్లియోఫిల్ మీన్స్ అన్నప్పుడు ఏ లవర్ ఆఫ్ బుక్స్. ఈజ్ డన్ ఇట్ ఆన్ పర్పస్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ యాజంట్ హీ అనేది కరెక్ట్ ఆన్సర్. వీ నీడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ కూడా మరి క్వశ్చన్ ట్యాగ్ అన్నప్పుడు డోంట్ వి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 123 రెస్ట్ యువర్ హ్యాండ్స్ ఆన్ మై షోల్డర్. ద అండర్లైన్ వర్డ్ ఈజ్ ఏ అన్ అన్నప్పుడు వర్బ్ ఇది కరెక్ట్ ఆన్సర్. కలామ్స్ ఫాదర్ పొసెస్డ్ ఏ ట్రూ జనరాసిటీ ఆఫ్ స్పిరిట్. ద అండర్లైన్ వర్డ్ అనేది ఇప్పుడు జనరాసిటీ అనేది ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నాడు నౌన్. షీ సెడ్ వాట్ ఈస్ ద టైమ్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్. షీ ఆస్క్డ్ వాట్ ద టైమ్ వాజ్. నిక్ సెడ్ ఐ రీడ్ ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్. నిక్ ఆస్క్డ్ దట్ హీ రీడ్ ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్. నెక్స్ట్ పెస్టిసైడ్స్ ఆర్ పొల్యూటింగ్ సాయిల్. చూస్ ద పాసివ్ వాయిస్. ఇక్కడ సాయిల్ ఈజ్ బీయింగ్ పొల్యూటెడ్ బై పెస్టిసైడ్స్. దే హ్యావ్ వేస్టెడ్ టైమ్. చూస్ ద పాసివ్ ఫామ్. టైమ్ హ్యాస్ బీన్ వేస్టెడ్ బై దెమ్. Hydrogen is lighter than oxygen. Choose the correct option which gives proper meaning. Oxygen is not so light as hydrogen. Maya Bazar is one of the best films. Choose the correct sentence which gives same meaning. And Maya Bazar is better than any other films. Choose the correctly spelt word from the following. Ikkada counselor is correct. Choose the wrongly spelt word is enmity. Wrong. Migitha correct.
నెక్స్ట్ బయాజీ వాజ్ ఫ్రాంటిక్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ అన్నాడు. ఇది టెరిఫైడ్. ద గేమ్ ఇఫ్ ఇట్ కుడ్ బి కాల్డ్ ఏ గేమ్ వాజ్ నాట్ ఎలాబొరేట్, ఇది డీటెయిల్డ్ కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ షీ స్లీప్స్ అనేది కరెక్ట్ ఆన్సర్, షీ వుడ్ ఫీల్ రిలాక్స్డ్. నెక్స్ట్ వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఎ టోమ్ అనేది ఎపిటాఫ్ అనేది కరెక్ట్. ఏ హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్, చూస్ ద వర్డ్ విచ్ గివ్స్ ద సేమ్ మీనింగ్ అన్నప్పుడు మనుస్క్రిప్ట్. నెక్స్ట్ 138 నాలెడ్జ్ ఈజ్ పవర్, చూస్ ద ఆపోజిట్ ఫర్ ద అండర్లైన్ వర్డ్. మరి నాలెడ్జ్కి ఆపోజిట్ ఇగ్నోరెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రెడ్ పెన్ తోటి మాత్రం అవేర్నెస్కు టిక్ కొట్టడం జరిగింది, కానీ ఇగ్నోరెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. బి 138కు బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బుజుబా డిడెంట్ రెస్పెక్ట్ బయాజీ బికాస్ ద లాటర్ వాజ్ ఎ మహార్, ఇక్కడ కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ అన్నాడు, ఇది ఫార్మర్. ఐ హ్యావెంట్ అనేది న్యూ ద ట్రూత్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, చూస్ ద ఎర్రర్ పార్ట్ అన్నాడు. ఇక్కడ న్యూ కాదు నోన్ వస్తుంది, కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్, ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ, ఇక్కడ whose words are these అన్నాడు నిక్. హీ రియల్లీ బిలీవ్స్ ఇన్ ద మోటో పవర్డ్ బై ఇంటలెక్ట్ అండ్ డ్రివన్ బై వాల్యూస్, హూ ఈజ్ హీ హియర్ అన్నాడు నారాయణ మూర్తి. నెక్స్ట్ 143 డూ యూ థింక్ యూ కెన్ బికమ్ ఏ బ్రాహ్మిన్ మియర్లీ బై సేవింగ్ గ్రీటింగ్స్, హూ సెడ్ దీస్ వర్డ్స్, బుజుబా అంటే బి కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ దేర్ యూ చూస్ ఏ న్యూ నేమ్, సమ్ నేమ్ ఆర్ అదర్, హూ స్పోక్ దీస్ వర్డ్స్, Sharada's husband. I do not recall the exact number of people she fed every day who spoke these words, Abdul Kalam. My childhood is an autobiography. The lesson altitude is a narrative. Abandoned to the garbage bin. Ikkada a little boy who is abandoned. Or will the dreamer wake? Who is the dreamer? The man. While their eyes block cold, I search behind my shadow. The underlined expressions means expressionless eyes అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి జ్యోతిబా పూలే సెట్ ఎంపీసీ 2024 ఏప్రిల్ 28న రాసిన ఎగ్జామ్ ఆన్సర్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇది ఫైనల్కి కాదు, గవర్నమెంట్ ఇచ్చేదే ఫైనల్కి. ఇవి మాకు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే నేను పెట్టడం జరిగింది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.